ఇప్పటి నుండి మీ ద్వారా ఇంత ముందు జరిగింది ఏమో మాకు తెలియదు. కార్యకర్తలు మాత్రం మీరు మీ భుజాన్ని పెట్టుకొని ముందుకు నడిపించుకుంటే భవిష్యత్తులో మీరు ఏ పదవి అలంకరించినా మేము తోడ్పాటుగా ఉంటామని, ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ ద్వారా నడిపించాలి. కాబట్టి మీరు అర్థం చేసుకొని కార్యకర్త ప్రతి ఒక్కరిని పెద్ద తప్పిదం అవుతుంది కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడ సలహాలు ఇస్తే మీ సలహా మేరకు అందరినీ కలుపుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వేరే ఆలోచన ఎక్కడా లేదు కూడా. ఫస్ట్ నుండి కృషి చేస్తున్నది, పోరాడుతున్నది ఈ పార్టీ బలపడాలా, మన పార్టీని నమ్ముకొని ఒక వ్యక్తి నాయకులందరినీ పరిచయం చేసి ఆ తర్వాత భార్య బహిరంగ సభ ఆయన ఇచ్చే సందేశం. మేమంతా కష్టపడి రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి కొంచెం సేపు మౌనం పాటించి శ్రద్ధగా వినాల్సిందిగా అందుకే నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా తనకల్లు మండలానికి రావడానికి కారణం ఏమంటే 3వ తేదీ ఆదివారం మన మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కదిరి నియోజకవర్గం 6 మండలాల్లో పర్యటిస్తున్నారు. దానికి గాను ఏర్పాట్లు ఎలా చేయాలని దానిపైన ప్రధానంగా మేము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మొదటగా తనకల్లు మండలానికి వస్తున్నారు. 8:30కు చీకట్మాన్పల్లి దగ్గర ఆయన వస్తారు. అక్కడి నుంచి ఆయనకి వెల్కమ్ చెప్పి కుక్కండి క్రాస్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది, అక్కడికి పోయి ఆయన పూజ చేస్తారు. దాని తర్వాత మేము మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ఈ మీటింగ్కి ఎంతమంది క్రౌడ్ వస్తుందని దానిపైన డిపెండ్ అవుతుంది లొకేషన్. 5-6 వేల మంది కన్నా 10,000 మంది కన్నా తక్కువ ఉండకూడదు అనేది. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో తనకల్లు అతిపెద్ద మండలం 6 మండలాల్లో. కాబట్టి ఈ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుందో మిగతా మండలాల్లో ఇదే బేస్ పైన ప్రోగ్రాం జరుగుతాయి. దీన్ని మేము విజయవంతం చేయాల్సిందిగా మరియు ప్రోగ్రాం ఎలా చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా అడ్వైజర్స్ అడుగుతున్నాము. కాబట్టి మీరు చెప్పండి ఎక్కడ చేస్తే బాగుంటుందనేది. దాని తర్వాత మేము చెప్తాము. అందరూ కలిసి ఒక వెన్యూ సెలెక్ట్ చేసి దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అన్న చెప్పినట్లు ఈ అన్న ఏం చెప్తున్నాడంటే గడిచిన రోజుల్లో మేము చాలా ఇబ్బంది పడినాము, చాలా పోగొట్టుకున్నాము. ఇప్పుడు 2 వీలర్లో వచ్చిన రావాలన్నా కానీ చాలా ఖర్చులు అయితే అని చెప్తున్నారు. దాని గురించి తప్పకుండా మేము చర్చిస్తామన్నా. దానికి మేము కూర్చొని ఏడో ఒక 10-15 మంది ఏం చేయాలా, ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలా, ఎట్లా రావాలనేది తప్పకుండా మేము చర్చిస్తాం. కాబట్టి మీరందరూ చీకట్మాన్పల్లికి 8 గంటలకు రావాలా. మంత్రి గారిని వెల్కమ్ చేసుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. బైక్ ర్యాలీ ఒక తక్కువ అంటే 100 నుంచి 150 వెహికల్స్లో ఆయన రిసీవ్ చేసుకొని మేము కదిరి నుంచి వస్తాం. దాని తర్వాత పూజ చేసుకొని కుక్కటి క్రాస్ నుంచి